రుగ్మతులకు నిలయాలుగా కోరుకొండ పంచాయతీలోని కొన్ని వీధులు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలలో మురికి నీరు బయట ప్రాంతాలకు పోవడానికి వీలు లేకుండా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక డ్రైనేజీలలో ఉండడంతో డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపై మురికి నీరు పారుతుంది. ఆ చుట్టుపక్కల కుటుంబాల వారు వారి పిల్లల పాఠశాలలకు వెళ్లేందుకు ఆ మురికి నీటిలో ఉండి వెళ్లవలసి వస్తుంది అని, అలాగే ఇక్కడ మురుకు నీరు చెత్తాచెదారం అధికంగా ఉండడంతో పందులు విస్తారంగా సంచరిస్తున్నాయి అని, వాటి వల్ల అనేక రోగాల బారిన పడుతున్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గత కొన్ని సంవత్సరాల నుండి సంబంధిత అధికారులకు పంచాయతీ సిబ్బందితో మొరపెట్టుకున్న మా మొరను వారు వినబడడం లేదని, ఎవరూ దీనిపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు అధికంగా పెరిగిపోయి విధులు నిర్వహిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఏరియాలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండడంతో ఆరోగ్య శాఖకు సంబంధించిన వారు ఆరోగ్యంపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు తెలియపరిచినా స్పందించడం లేదని ఏఎన్ఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే ఒక ఏరియా చూస్తే డ్రైనేజీలలో మురికి నీరు రోడ్లపై పారుతూ దోమలకు నిలయాలుగా మారాయి. ఎప్పటికైనా నూతన ప్రభుత్వం రానున్న సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలు తీర్చాలి అని కోరుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు తీసుకోండి సార్. నేను వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నానండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి ఎన్నో ఫిర్యాదులు చేశామండి. ఎవరో పట్టించుకోలేదు సార్. పోయిన ప్రభుత్వంలో అడిగానండి, ఎంపీటీసీ గారిని ఎన్నోసార్లు అడిగాను, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పానండి. అయినా ఎవరో పట్టించుకోలేదు. బుక్లో కూడా రాసి లెటర్ పెట్టామండి, అయినా ఎవరో పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందండి. దయచేసి కొంచెం మాకు ఇక్కడ ఇదే ఇంట్లో నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మీ ఇల్లే ఎలా ఉందేంటని ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారండి. అయితే ఆ పరిష్కారం నేను చేసేది కాదు కాబట్టి అది అలాగే ఉండిపోయిందండి. అయితే దోమల పైనుంచి కూడా డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి ఎన్నో దోమలండి, కోట్ల కొలది ఉంటాయండి దోమలు, బెడ్షీట్ వాలినట్టే ఉంటాయండి దోమలు. అయితే అధికారులు కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకునండి, మా మీద వారు కొంచెం అభిమానం కలిగండి, కొంచెం రోడ్డు బాగు చేస్తండి, మా పిల్లలు మేము బాగుంటామని అధికారులను వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఈ చెత్త ఈ వేస్టేజీ దానివల్ల అన్ని చిన్నపిల్లలు కట్ట స్కూల్ కట్టి వెళ్ళినప్పుడు అది ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ వాటర్ పైకి రావడం వల్ల అందులో నడిచి వెళ్తున్నారు. పందులు చెత్త వల్ల పందులు కూడా వస్తున్నాయి. దానివల్ల చిన్నపిల్లలకు మెదడు వ్యాధులు రుగ్మతలు గట్ట వస్తాయని భయం వేస్తుందండి. దీని గురించి ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇక్కడ సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 4 కుటుంబాలు ఉన్నాయండి. చుట్టుపక్కల అయితే ఒక 20 కుటుంబాలు ఉంటాయండి. ఆ పిల్లలు అది ఈ రూట్ని వెళ్తున్నారండి. చిన్న స్కూల్కి గట్టి ఈ రూట్. దీని మీద అధికారులకు కానీ పంచాయతీ వాళ్ళకి కానీ చెప్పారా? ముందు పంచాయతీ వాళ్ళకి చెప్తున్నామండి, చెప్తే వాళ్ళు చూస్తున్నామండి, ఆ పందులు గట్ట రాకుండా చూస్తామన్నారు కానీ చేయడం లేదండి. మీ పేరు? నా పేరు శివరామకృష్ణ.